మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున్నే స్వీట్తో మీ ముందుకు వచ్చాను. కలాకండ చేశానండి. టేస్ట్ అయితే బాగా కుదిరింది. అయితే టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం చేసుకోవడానికి మాత్రం టైం పడుతుంది. ఏదైనా మన ఇంట్లో మనం చేయలేము అనుకున్నది చేసుకొని తింటే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది, టేస్ట్ అనిపించింది కదా. ముందైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసి ఒక 1/2 లీటరు పాలు పోసి స్టవ్ మీద పెట్టేశాను. ఈ స్వీట్ కోసం ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక ముక్కని ఒక గిన్నెలోకి రసం తీసి పక్కన పెట్టేశానండి. పాలు మరిగి 1/2 లీటర్ కాస్త 1/4 లీటర్ అయినప్పుడు ఒక 100 గ్రాములు పంచదార వేశాను. పంచదార వేసిన తర్వాత కూడా పాలని ఇలా దగ్గర పడేంత వరకు కూడా తిప్పుతానే ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయి. పాలు పూర్తిగా మరిగి కొద్దిగా పూసలుగా అయ్యే టైంలో నిమ్మరసం తీసి పెట్టుకున్నాను కదా, అది కొంచెం చల్లానండి. అసలు నిమ్మరసం వేయకపోయినా పూసలుగా రెడీ అవుతుంది. కాకపోతే నిమ్మరసం వేయటం వల్ల ఇంకొంచెం పూసలుగా ఎక్కువ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ స్వీట్కి ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదండి. నేను ఒక్కదాన్నే తిందాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 లీటర్ పాలతో చేశాను. కొద్దిగా నీళ్ళు, 100 గ్రాముల పంచదార, నిమ్మరసం అంతే. కాకపోతే కొంచెం కష్టం ఏంటంటే పొయ్యి దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగట్టుతుంది. స్వీట్ రెడీ అయిపోయింది. ముందుగానే నెయ్యి రాసి పెట్టిన గిన్నెలోకి ఈ స్వీట్ తీసేసుకొని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకొని కట్ చేస్తున్నాను. మామూలుగా అయినా తినొచ్చు, కాకపోతే చూడడానికి బాగుంటుందని ఇదంతా చేశాను అంతే. 1/2 లీటర్ పాటలకి ఇంత స్వీట్ వచ్చిందండి. ఇంత అంతా అని కాదులే కానీ మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. నేనైతే ఈ స్వీట్ తక్కువ చేశాను. మీ ఇంట్లో స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువగా చేయండి. నిజంగా చెప్తున్నాను, కలాకండ భలే కుదిరిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదా.